అయితే మనం రీసెంట్‌గా ముగ్గురు అమ్మాయిలు యాక్సిడెంట్‌లో చనిపోవడం కూడా జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు. ఇప్పుడు ప్రస్తుతం అదే ఒకే కుటుంబానికి చెందిన అమ్మాయిలు ముగ్గురు అక్కా చెల్లెళ్ళు అసలు పెళ్ళిళ్ళు కూడా లేవు. వాళ్ళు సూసైడ్ చేసుకొని అది కూడా ఒక సెల్ ఫోన్ కోసం. కొరియన్ గేమ్స్ ఆడనివ్వట్లేదు. ఎందుకు ఈ అమ్మాయిలందరూ కొరియన్‌కి అంత అట్రాక్ట్ అవ్వడం? మరియు ఇంకొకటి అసలు మనం ఇక్కడ ఆలోచించుకోవాల్సిన విషయం ముఖ్యంగా బైక్ కోసము కావచ్చు, స్కూటీ కోసం కావచ్చు సూసైడ్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుండే. బట్ ఇప్పుడు ఇలాంటి సెల్ ఫోన్స్ కోసం కూడా ఈరోజు అమ్మాయిలు, అబ్బాయిలు ఇంత అడిక్ట్ అయిపోయి అసలు ఎందుకు అంటారు మేడం అసలు ముఖ్యంగా? ఈ కేసులో చూస్తే మీరు పెళ్ళిళ్ళు అన్నారు కదా, హ్మ్. 12 ఏళ్ల పిల్లకి పెళ్లి చేస్తే చట్టం ఊరుకుంటుందా? ముగ్గురు మైనర్లే, 16, 14, 12. వాళ్ళకి పెళ్లి ఏంటండి నాకు అర్థం కాదు. వాళ్ళ నాన్న కూడా అన్నాడంట మీకు పెళ్లి చేసేస్తాను. పెళ్లి చేయాల్సింది, జైలుకు పోయేవాడు సరిపోయేది. మొత్తం కేసులోకి వెళ్ళి చూస్తే కరోనా టైంలో చాలామందికి పిల్లలకి స్మార్ట్ ఫోన్లు ఇచ్చారు. అవును. అయితే అది ఒక వ్యసనంగా అయిపోయింది. ఈ వ్యసనం ఎక్కడి దాకా వచ్చిందంటే కరోనా అయిపోయిన తర్వాత ఏదో కాసేపు స్కూల్కి వెళ్ళి వచ్చినా సరే సాయంత్రమో పొద్దునో వాళ్ళ అమ్మా నాన్నని ఏమార్చి ఆ ఫోనులు తీసుకొని ఆ లాకులు తీసి ఎట్టగొట్ట ఫోన్లు చూడటం అలవాటు చేసుకున్నారు పిల్లలు. అయితే ఈ మామూలుగా ఫోన్లు షార్ట్స్ రీల్స్ చూడటం ఒక ఎత్తు, సినిమాలు చూస్తారు కొంతమంది వీడియో గేమ్స్, ఇలా రకరకాలు చేసే ప్రాసెస్లో ఏమైపోతున్నారంటే ఈ ఆన్లైన్ గేమ్స్కి వాటికి బాగా బానిసలు అయిపోతున్నారు. ఈ అయిపోయిన వీళ్ళు స్కూల్కి కూడా వెళ్ళట్లేదంట. ఇక్కడ కుటుంబ నేపథ్యం గురించి కూడా చెప్పుకోవాలి. ఆ తండ్రికి రెండు పెళ్ళిళ్ళు. అయితే మొత్తం ఆరుగురు పిల్లలు. అయితే అతను చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడు. 2 కోట్ల అప్పు అయిందంట. అలాగే అతను ఇప్పుడు వీళ్ళ దగ్గర నుంచి ఆ ఫోన్లు తీసేసుకుని పిల్లల దగ్గర నుంచి ఆ ఫోన్లు అమ్మేశాడు. ఎందుకు? కరెంటు బిల్లు కట్టడం కోసం. అంటే కుటుంబంలో పరిస్థితులు ఏమాత్రం బాగలేవని అర్థమవుతుంది మనకి ఇక్కడ. ఇప్పుడు చాలామంది అనుకుంటారు పెద్దవాళ్ళు, మనం చేసే ఈ పిల్లలకి అర్థం కావు అనుకుంటారు. కానీ పిల్లలకే ఫస్ట్ అర్థమవుతుంది. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా, ఇంట్లో తల్లిదండ్రి గొడవ పడుతున్నారా, ఏంటి పరిస్థితి అనేది పిల్లలకు బాగానే అర్థమవుతుంది. ఇప్పుడు ఈ తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కరెంటు బిల్లు కట్టడానికే డబ్బులు లేవు అంటే స్కూల్ ఫీజులు ఎట్లా కడతాడు? రైట్. అలాంటి వాతావరణం ఉంది ఇంట్లో. ఈ వాతావరణంలో ఈ పిల్లలు ఏంటి అంటే స్కూల్ లేదు, ఏం చేస్తారు రోజంతా? వీళ్ళకి ఆ గేమ్స్ అవన్నీ అలవాటైనాయి. ఈ మధ్య కొరియన్ సీరియల్స్ కూడా బాగా చూస్తున్నారు పిల్లలు, చాలా విపరీతంగా చూస్తున్నారు. అది చూడటం ఒక ఫ్యాషన్గా కూడా అయిపోయింది కొరియన్. మరి వీళ్ళు పూర్తిగా సెల్ ఫోన్ లాక్కున్నందుకు కాదు వీళ్ళు చచ్చిపోయింది, ఆ సెల్ ఫోన్కి బానిసలు అయ్యారు కాబట్టి. ఆ సెల్ ఫోన్ లేకపోతే ఉండలేని పరిస్థితిలోకి వాళ్ళు వెళ్ళారు. ఇప్పుడు ఒక యువకుడు బాగా డ్రింక్ చేస్తున్నాడు అనుకోండి, నువ్వు డ్రింక్ మానేయాలి అన్నారు అనుకోండి, వాడు పోరాడగలిగిందంతా పోరాడతాడు. నేను ఎందుకు తాగకూడదు, తాగుతాను అని పీడిచ్చి అది చేసి ఇది చేసి తాగుతాడు. దొరకని పక్షులు ఏం చేస్తాడు, దేంట్లో దూకి చస్తాడు. అంటే బానిస అయ్యాడు అక్కడ. అలవాటు కాదు, అలవాటు పోయి వ్యసనంగా మారిపోయింది. ఇప్పుడు చాలామంది పిల్లలు ఫోన్లు అలవాటైనవి అంటారు. అలవాటు అవ్వడం వేరు, వ్యసనం అవ్వడం వేరు. ఇక్కడ వ్యసనం అయింది. వాళ్ళకేంటి ఇంకా కాలక్షేపం ఏంటి, అసలు తిండి కూడా సరిగా ఉందో లేదో, అవును, ఏం ఆ ఇంటి పూర్తి పరిస్థితులు తెలియవు. పైగా అన్నాడంట వాళ్ళ నాన్న పెళ్లి చేస్తా అన్నాడంట. మరి వాళ్ళకేంటి అంటే తిండి కన్నా మించి 24 గంటల్లో 22 గంటలు వీడియో గేమ్స్ ఆడే పిల్లలు కూడా ఉన్నారు. ఎడిక్షన్ అది. ఇంట్లో పరిస్థితులు బాగలేనప్పుడు వాటి నుంచి వాళ్ళని డైవర్ట్ చేసుకోవడానికి ఏదో ఒక అలవాటులోకి వెళ్తారు. ఆ అలవాటు ఇవాళ కొంతమంది పిల్లలు గంజాయి తీసుకుంటారు, డబ్బులున్న పిల్లలు డ్రగ్స్ తీసుకుంటారు, లేదు అనుకుంటే చిన్న చిన్న దొంగతనాలు చేస్తారు. అందరూ ఒకటే చేస్తారని లేదు. ఇక్కడ ఈ పిల్లల చావుకి పూర్తి బాధ్యత ఆ కుటుంబమే అని నేను అనుకుంటున్నా.
అలాగే అసలు కరోనా సమయంలో స్మార్ట్ ఫోనుల్లో చదువు అని మొదలెట్టింది చాలా పెద్ద తప్పు జరిగింది. అసలు 1 సంవత్సరం చదువుకోలేదండి పిల్లలు. అసలు చదువులు లేవు కరోనా వల్ల. నష్టం ఏంటి చెప్పండి? ఓకే, ఇప్పుడు 1 సంవత్సరం స్కూల్కి లేట్గా చేరారు అనుకోవచ్చు కదా. ఆ రోజు ప్రభుత్వం తీసుకున్న అనాలోచితమైన చర్య ఏదైతే ఉందో ఈ ఆన్లైన్ ఎడ్యుకేషను అనేది, అది చాలనట్టు ఇప్పుడు స్మార్ట్ లెర్నింగ్ అని పెట్టి స్కూల్లో కూడా కంప్యూటర్లో పాఠాలు చెప్తున్నారు, స్క్రీన్లు పెట్టి పాఠాలు చెప్తున్నారు. అవును, అది చాలా తప్పు. అది అయిపోయిందా? అసలు హోంవర్క్లు వాట్సాప్ గ్రూప్ పెట్టి పేరెంట్స్కి వాట్సాప్ గ్రూప్లో పంపిస్తున్నారు. ఏమి డైరీలో రాసుకోలేరా పిల్లలు? టీచర్ బోర్డు మీద రాస్తే హోంవర్క్ డైరీలో రాసుకుంటారు. మా పిల్లలు అలాగే రాసుకునేవాళ్ళు. ఇప్పుడు అది లేదు. అంటే మనం దేన్నైతే దూరంగా ఉంచాలనుకుంటున్నామో దాన్ని దగ్గర చేస్తున్నారు ఈ స్కూల్స్ తీసుకునే నిర్ణయం వల్ల. ఇది ఎగ్జామ్ టైం టేబుల్స్ ఫోన్లోనే, ప్రాజెక్ట్ వర్క్లు అంట. ఇంత బుడ్డ పిల్లలు ఏం ప్రాజెక్ట్ వర్క్లు చేస్తారో నాకు అర్థం కాదు. ఆ ప్రాజెక్ట్ వర్క్లకి ఫోన్లోంచి చూడటం, డౌన్లోడ్ చేసుకోవటం, ప్రింట్అవుట్లు తెచ్చుకోవడం. అసలు నిజంగా వీళ్ళు చదువుతున్నారా లేకపోతే జెరాక్స్ షాపులు నడుపుతున్నారా అర్థం కాని పరిస్థితి. స్కూళ్ళు అట్ట తయారైంది. అవును, అందుకని ఎంత టెక్నాలజీకి దూరంగా పెడితే మళ్ళీ చాలనట్టు. ఈ మధ్యకాలంలో తెలంగాణ గవర్నమెంటే అనుకుంటా 3వ తరగతి నుంచి ఏఐ నేర్పిస్తాము అని చెప్పి. అవసరమా? అసలు టెక్నాలజీకి దూరంగా పుస్తకాలకి దగ్గరగా మానవ సంబంధాలతోటి చదువులు చెప్తే పిల్లలు బాగుంటారు. లేకపోతే ఇట్లాగే జరుగుతుంది. అంటే కేవలం వాళ్ళు మైనర్లు అయినప్పటికీ కూడా, అంటే ఏజ్ వచ్చిన మేజర్లు కూడా అమ్మాయిలు చాలా వరకు కొరియన్ అబ్బాయిలకి కావచ్చు, లేకపోతే వాళ్ళు చేసే రీల్స్కి, మూవీస్కి అట్రాక్ట్ అవుతూ ఉంటాడు చాలా వరకు. ఎందుకు అయి ఉంటుంది? ఇప్పుడున్న కాలం జనరేషన్ మొత్తం 90% అమ్మాయిలు అలానే ఉన్నారు. సరైన పని లేకే, అంతకంటే వేరే ఏం లేదు. ఒక ఇంటర్మీడియట్ చదువుకునే అమ్మాయికి కొరియన్ డ్రామాలు 24 గంటలు చూసే టైం ఎక్కడుంటుంది? చదువులాగా చదివితే ఆ చదువుతోనే సరిపోతుంది. చదువు లేదంటే టీవీ చూడొచ్చు, లేకపోతే ఇంకో స్నేహితులతో మాట్లాడుకోవచ్చు, లేదంటే బయటికి వెళ్ళొచ్చు. అది లేదు ఇప్పుడు. ఎంతసేపు ఒకళ్ళు కొరియన్ డ్రామా చూస్తున్నారంటే వీళ్ళు కూడా చూడాలి. ఇది టెక్నాలజీకి దూరంగా వెళ్తే తప్పితే ఈ జనరేషన్ రక్షించుకోలేము. అంతవరకు అయితే గ్యారంటీ. అసలు ఈ స్మార్ట్ ఫోనుల్ని చాలా వరకు తగ్గించాలి. ఒక ఇల్లు ఉంది అంటే ముసలోళ్ళకి కూడా స్మార్ట్ ఫోన్లే కావాల్సి వస్తున్నాయి ఇవాళ. ముసలోళ్ళకి కూడా వాట్సాప్లు చూసుకోవడము, యూట్యూబ్లు చూడటము, అదేమంటే ఏమంటారు వీడియో కాల్స్. ఇది ఫోనే అన్నిటికీ. టెక్నాలజీ కారణం. ఓవర్ ఇంపోజింగ్ అయిపోయింది టెక్నాలజీ. కాకపోతే అందరూ ఇలా చేస్తారని కాదు. రైట్. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.